ఇంకొక మహానుభావుడిని గుర్తు చేయాలనుకుంటున్నాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మహానుభావులని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, సదా మనతోనే ఉంటారు. అంతే అంతే అంతే, సవరించుకోవాలి నా మాటని. వారు ఒక సందర్భంలో బహుశా పాడుతా తీయగా మెగా ఫైనల్ 1999 మద్రాస్ నగరంలో వేదిక అనుకుంటా. కాదు, ఇది జరిగింది. మీరు చెప్పబోయేది అంటే నేను ఊహించి చెప్తున్నాను. ఇది హైదరాబాద్లో జరిగిందని నా అనుకుంటున్నాను. ఎక్కడైతే ఏంటి, మద్రాసులోనే జరిగింది, నాకు గుర్తుంది. రామోజీరావు గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ రోజు ముందు వరుసలో వారు కూడా కూర్చున్నారు. రాజేశ్వరరావు గారిని వేదిక మీద చివరి దశలో ఉన్న మహాదేవన్ గారిని ఆ రోజు జడ్జెస్ వచ్చి సుశీలమ్మ గారు, సౌందరరాజన్ గారు, ఎల్లారేశ్వరి గారు అనుకుంటా. ఆ సందర్భంలో వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు. ఏకవచనంతోనే అన్నారు. అదే మాటను అలాగే చెప్పడం వల్ల నేను ఏకవచనం వాడాను. 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు, 10 సంవత్సరాలు నేను కష్టపడ్డా బాలును కలుసుకోలేను అన్నారు. అది సరైన మాట. అది కాదు ఆయన అన్నది. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు, నేను కష్టపడ్డా మా అబ్బాయిలాగా పాడలేను అన్నారు. ఇప్పుడు దీని గురించి మీరు ఏం అడుగుతున్నారు? అదే అంతటి వాత్సల్యం, అంతటి ప్రేమ దాంట్లోనే ఉంది జవాబు. నన్ను అబ్బాయి అని పిలుస్తున్నారంటే నేను ఆయనకి ఏమవుతాను? పుత్రుడిని అవుతాను. ఖచ్చితంగా. పుత్రవాత్సల్యంలో వాడు ఇంత మంచి చేసినా ఇంతగా కనపడుతుంది. నేను దాన్ని గనక నిజమని నమ్మి అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాలమురళి అంత పేరు వచ్చేస్తుంది నాకు. ఆయన అలా పాలేడు. ఇంతకంటే ఏం కావాలి మన కీర్తి అనుకుంటే అక్కడే రాయదగిలి బాళ్ళు పడిపోతాను. అది వాత్సల్యంతో వచ్చే ఒక ఉత్ప్రేక్ష. అంటే నా మీద ఆయనకు నిజమైన ఆస్తి కదా. అంతేనండి, దీనికి మించింది లేదు. ఎప్పుడైనా కూడా ఎపిటాఫ్ అన్నది మనకు లేదు, కానీ ఎవరిదైనా పరమపదించిన తర్వాత ఒక శిలాఫలకం రాస్తారు కదా, ఫలానా వాళ్ళు పుట్టిన తేదీ దాని మీద రాయగలిగితే వీటిలో ఉన్న మంచి లక్షణాలు ఇవి, వీళ్ళలో ఉన్న చెడు లక్షణాలు ఇవి అని కూడా రాయగలిగితే బాగుంటుంది. రాయలేరు ఎవరైనా కూడా. సో అల్టిమేట్గా అలాంటి ఎపిటాఫ్ ఏదైనా ఇఫ్ సంబడి కెన్ రైట్ ఆన్ మై సమాధి మీద రాయగలిగితే, ఇప్పుడు ఎవరికన్నా అదేంటండి అంత మాట అనకండి, చెవికి ఇబ్బంది. ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాతైనా చనిపోవాలి కదండి. అడగలిగితే ఒక అవతార పురుషుడు ఇలా ఆశీర్వదించాడు ఇతన్ని అని రాస్తే చాలనిపిస్తుంది నాకు, బాలమురళి గారు చెప్పిన మాట. అది భ్రాతృవాత్సల్యంతోనో పుత్రవాత్సల్యంతోనో అన్నది ఆయనకు ఆ నమ్మకం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను అది చేయలేదు కాబట్టి ఆయన చొరక వేశాడు. అథవా ఇన్నేళ్ళుగా పాడుతున్నావు, నా దగ్గరికి ఇంతమంది వచ్చి క్యూలో నిలబడి సంగీతం నేర్పించండి అంటే నాకు వ్యవధి లేకుండా నేను కొంతమందినే స్వీకరించగలుగుతున్నాను. నన్ను నాన్నగారు అని పిలుస్తున్నా, నా దగ్గరకు వచ్చి సంగీతం నేర్చుకోలేవురా నువ్వు, నేర్చుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది నీ కీర్తి పతాక అని ఆయన నన్ను హెచ్చరిస్తున్నట్టే తీసుకున్నాను తప్ప ఆయన సినిమా పాట ఎప్పుడు ఓ చిన్నదానను ఆయన చేత పాడిస్తామా? ఒకవేళ ఆయన పాడినా అలా పాడతారా? ఉండదు కదా. అది నేను అలాగే తీసుకుంటాను తప్ప, అంటే ఈ పాట ఏదో చాలా చిన్న విషయం అని కాదు నేను అనడం. ఆ పాట చాలా ఏం పెద్ద గొప్ప పాట కాదని కాదు. ఎవళ్ళకు ఉండాల్సిన లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. చాలామంది పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. ఏది శుభం, ఏది సులభం కాదు, ఏదీ కష్టం కాదు. మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు. అలాగని ఇదేముంది మనకి ఇంత విద్య ఉంది కదా సినిమా పాట ఊదేస్తాం అనుకుంటే చాలామంది దానివల్ల కాదు అసలు. అది ఎవరి పని వాళ్ళదే. అది కానే కాదు. దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు చక్కగా సూట్ వేసుకొని ఒక రిసెప్షన్కి వెళ్తున్నాం మనం, ఏముంది కాళ్ళ దగ్గర ఉండేది ఎవరు చూస్తారని ఏమీ వేసుకోకుండా వెళ్తామా? సూట్ వేసుకున్నప్పుడు షూవే వేసుకోవాలి. ఆ షూ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా లేకపోతే సూట్ అక్కర్లేదు, హాయిగా పంచు కట్టుకుని చెల్ల చొక్కా వేసుకొని వెళ్ళచ్చు. సో దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇస్తేనే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని సినిమా పాట అయినా ఏదైనా దాంట్లో మనసు పెట్టి పనిచేయడమే ముఖ్యం. ఆయన అది ఆ లోతుగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ప్రశంసను నేను అలా తీసుకుంటాను. నువ్వు ఎందుకురా ఇంకా సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు అని ఆయన ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. అందరి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. మంగేష్కర్ గారు ప్రేమిస్తారు, ఆశా భోంస్లే గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, వారి తర్వాత వచ్చిన వీళ్ళంతా మీ తర్వాతి కొద్ది తర్వాత తరం వాళ్ళు, ఇంతమంది ప్రేమని బహుశా ఇంకే కళాకారుడికి ఇంత ప్రేమ నిధి ఉండదేమో కదా. నా గర్వం అదే సార్. నేను చాలా గర్వపడతాను. అది ఎవరికి దొరికి నేను ఒక కార్యక్రమం అయిన తర్వాత ఎక్కడ కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎక్కడైనా సరే కారు ఎక్కే వరకు అంత కష్టం, వాళ్ళ ప్రీతితోటి నన్ను అంత కష్టపెడతారు.
ఎక్కి వెళ్తుంటే బారులు తీరి కారుతో పరిగెత్తుకొచ్చి ముసలి ముద్దగా చిన్న నమస్కారం అయ్యా నమస్కారం అన్న అంటారు. కళ్ళు ఇంకా ధారాపాతంగా దుఃఖం వస్తుంది. ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా కానీ ఎంత కష్టాన్ని ఇచ్చావు దేవుడా, వీళ్ళ రుణాన్ని ఎలాగే తీసుకోగలను. నేను వాళ్ళకంటూ వైయక్తికంగా ఏమి చేయలేదే, నా వృత్తి నేను చేస్తుంటే నేను చేస్తున్నదంతా వాళ్ళ కోసమే అనుకుని పడిగాపులు పడి. మొన్న అయితే శ్రీలంకలో మేము ఈ వరల్డ్ టూర్ చేస్తున్నాం, ప్రతి నెల ఒక్కొక్క దేశానికి వెళ్తాం. అంతకు మునుపు 2 రోజులు బాగా ఎండ కాసింది. ఆ రోజు సాయంత్రం మా కార్యక్రమానికి ముందు ఒక అరగంట కేకే గారు వచ్చి కొన్ని హిందీ పాటలు పాడాలని, విపరీతమైన వర్షం. పాప ఆయనకు మొదలు పెట్టక తప్పదు, చేస్తున్నారు. నేను నా క్యారవాన్లో ఉన్నాను. అంత దీర్ఘంగా అంత లోతుగా నేను ఎప్పుడు భగవంతుని ప్రార్థించలేదు. సరే వర్షం చినుకుల్లాగా జరుగుతోంది. నేను బయట నన్ను రమ్మన్నారు, వెళ్దామండి అంటే జనం ఉన్నారా అన్న. ఉన్నారు సార్ అన్నారు. నేను వేదిక ఎక్కగానే వర్షం ఆగిపోయింది. జనాలు పిల్ల జల్ల గొడుగు పట్టుకున్నారు, కుర్చీలు పెట్టుకున్నారు, చుట్టుపక్కల చెట్ల కింద ఉన్నారు. వచ్చిన 7,000 మందిలో ఒక 500 మంది వెళ్ళిపోయి ఉంటారేమో కుదరదని. అప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాన్ని చూశారు. ఎంత ఆనందపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కేరింతలు కొట్టారు. 12:05కు వేదిక దిగుతుంటే కుంభద్రోణ వర్షం మొదలైంది. ఏమనుకోవాలి దీన్ని? వాళ్ళ ప్రేమ ప్రకృతిని కూడా శాసించింది అని అనుకుంటాను. సో దాని మీద అంత గౌరవం ఉన్నప్పుడు నా దిగులల్లా ఒకటే. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. నాకు ఈ జన్మ చాలు మనిషిగా నాయన, ఇంకెప్పుడు నీ దగ్గర అక్కడికి వెళ్తామో ఉంటామో లేదో తెలియదు, కానీ జన్మరాహిత్యం కోరుకుంటారు. నాకు చాలా జన్మలు కావాలని కోరుకుంటాను నేను. అది ముఖ్యంగా వీరశైవుల్లో ఎక్కువగా ఉంటుంది. అవును, వీరశైవుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లింగాన్ని చేతిలో పెట్టుకొని అభిషేకం చేస్తూ, ఇది చాలట్లేదు నాకు ఈ సంతోషం స్వామి, మళ్ళీ మళ్ళీ నాకు ఇవ్వు, ఇంకా నీ సేవలో నేను తరించాలి, జన్మలు ఇవ్వాలని. నేను ఆ ఆధ్యాత్మిక చింతనతో కాకుండా ఇంతమంది రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయగలను? ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి నేను సాష్టాంగ నమస్కారం చేయలేను. నేను బాగా పాడాలి, వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇవ్వాలి. కానీ ఒక జన్మ చాలదు కదా. దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయమని. దీంట్లో మళ్ళీ ఒక చిన్న లంకి ఉంది. నేను ఇంకో జన్మలో బాలసుబ్రహ్మణ్యంగా పుట్టినా వీళ్ళందరూ మళ్ళీ పుడతారా ఇలాగే? వాళ్ళు ఆ రుణాన్ని తీసుకుని అలాగే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా పుట్టాలి, నేను పుట్టాలి. ఇది సాధ్యమవుతుందా లేదో తెలియదు, కానీ అంటే అంత గంభీరమైనటువంటిది నా కోరిక. ఎందుకు వినయంగా ఉండడానికి అవకాశం లేదండి. ఏమి చేసుకున్నాం మనం, నాకు ఇప్పుడు కూడా అర్థమైపోతుంది గుండె. ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత మంచి జన్మిచ్చాడు దేవుడు. మీరు చెప్తుంటే అసలు మాటలే లేవు. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రాం చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.